సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గం ఘనపురం మండలం చెల్పూర్ ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడారంగానికి ప్రజాపాలన ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని నైపుణ్యం కలిగిన క్రీడాకారుని ప్రోత్సహించేందుకు సీఎం కప్ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులు, క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభని కనబర్చి రాణిస్తే జాతీయ, రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపుతో పాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపోటముల్ని సమానంగా స్వీకరించి ముందుకు వెళ్లాలని సూచించారు. గత ప్రభుత్వం స్టేడియం కొరకు నిర్మాణం చేసి అది మధ్యాంతరంగా ఉంటే నేను ముఖ్యమంత్రి గారిని ఇంకా 4 కోట్ల రూపాయలు భూపాలపల్లి స్టేడియం కావాలని కోరగా 4 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి చేసి క్రీడాకారులకు మరి అందచేయడం, 1 సంవత్సరం లోపు అందచేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇంకా 4-5 స్టేడియంలు కావాలని మొన్న గణపురం క్రీడా శాఖ మంత్రి వచ్చినప్పుడు కూడా కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఇంకా వారితో కూడా మంజూరు తెప్పించి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మరి స్టేడియంలు కూడా నిర్మిస్తాం. మీ తల్లిదండ్రులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్రీడాకారులతో పాటు విద్యను కూడా సమాంతరంగా తీసుకెళ్లి ఒక గోల్ రీచ్ అయ్యే విధంగా మీరు ఒక కలెక్టర్లు కావాలి, ఐపీఎస్ కావాలి, ఒక ఉపాధ్యాయుని కావాలి, ఒక జాతీయ క్రీడాకారునిగా ఎదగాలి, ఒక ఇంజనీరు కావాలని ఒక లక్ష్యం, గోల్ మీరు పెట్టుకొని క్రమశిక్షణతో చదువుకొని మంచిగా తిండి తిని ఆరోగ్యంగా ఉండి మనశ్శాంతిని, మనసును ఒకటే దిశలో పెట్టి మీ గోల్ రీచ్ అయ్యే విధంగా మీరు కష్టపడి చదువుకోవాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.